హాయ్ అందరికీ నమస్తే. ఈ సమ్మర్లో చాలా టిఫిన్లు చేస్తుంటారు. అందులో ఈరోజు మనం చేయబోయే టిఫిన్ ఒకటి పెరుగు వడ. దీన్ని దహివడ కూడా అని అంటారండి. ఈ సమ్మర్లో ఈ పెరుగు వడ ఎలా చేయాలో నేను చేసినట్టుగా కనుక మీరు చేసుకుంటే మంచి రుచికరమైన పెరుగు వడ మీ ఇంటిల్లపాది హ్యాపీగా టేస్టీగా తినొచ్చు అనమాట. ఓకే, దీనికి నేను తెల్లవారుజామున 3 గంటలకే మినపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని రోట్లో వేసి రుబ్బుకొని మీకు ఎలా చేయాలో పెరుగువడ ఎలా చేయాలో మీకు క్లియర్గా సింపుల్గా చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మినపప్పు కడుక్కొని రోట్లో వేసి రుబ్బుకుందాం. ఓకే, నేను ఈ మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. కరెక్ట్గా మినపగుళ్ళు అనేది ఏ ఐటెం వేసుకున్నా సరే 4 గంటల సేపు కరెక్ట్గా నానితే అందులో ఉండే జిగురు పదార్థంతో ఏ ఐటెం అయినా మంచి టేస్టీగా వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, దీన్ని 2-3 సార్లు బాగా కడుక్కొని రోట్లో వేసి మనకు వడ ఎలా కావాలో అలాగే రుబ్బుకుందాం. ఓకే, ఇది 300 గ్రాముల మినపప్పు అండి. మీరు ఎంతైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం ఈ 300 గ్రాములు నానబెట్టుకుని ఇప్పుడు రుబ్బుకుంటున్నాను. ఓకే, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని మాసిపోవని, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. నేను ఒక్కనే చేస్తా అనుకుంటారు కదండి అందరూ. నా వెనక నా భార్య కష్టం చాలా ఉంటుంది. కనపడకుండా చేసే కష్టం అంతా ఆమెదే. కాకపోతే కొద్దిగా మొహమాట ఎక్కువ కాబట్టి తినేటప్పుడు వీడియోలోకి రాదన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ కష్టం అంతా ఆమె నేను ఇద్దరం చేస్తున్నాం. కానీ మీరేమనుకుంటారంటే అబ్బా బాబాయ్ ఒక్కడే రుబ్బేస్తాడు అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. నా కష్టం అంతా నా వెనక మా ఆవిడే ఉంటుంది. అయిపోయిందండి రుబ్బేసుకునేది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట పిండి. ఇదిగోండి రుబ్బు పెట్టుకున్న పిండి. దీనికి లైట్గా ఉప్పేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను 2 లీటర్ల పెరుగు తీసుకున్నానండి. దీంట్లో కూడా లైట్గానే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వడలో ఉప్పు పెరుగులో ఉప్పు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా 2 లెవెల్ అయ్యేటట్టుగా చూసుకుని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఉప్పు అంతా పిండి బాగా పట్టుకునే వారికి కలిపి అలా పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఓకే, ఈ పెరుగుని బాగా చిలుక్కోవాలండి. ఈ పెరుగులో మాత్రం చుక్క నీళ్ళు కూడా పోయకూడదు. యాస్టీ ఇదే పెరుగుని బాగా చిలుక్కొని వేసుకుంటేనే పెరుగు వడ మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇదిగో చూస్తున్నారు కదండి, చిక్కదనం అనేది ఇలా ఉండాలి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుని మనం వెళ్ళాక వడ వేసేసుకుందాం. ఓకే, ఈ పెరుగు వడకి మనం వడేసుకునేటప్పుడు చిన్న సైజే వేసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న సైజు కనుక వేసుకున్న తర్వాత పెరుగులో కనుక ఈ నానితే పెద్దగా అవుతాయి అన్నమాట. పెరుగు అంతా పీల్చుకొని పెద్దదవుతాయి. అందుకనే మామూలు వడ లెక్క కాకుండా పెరుగు వడక మాత్రం సైజు చిన్నగా వేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఓకే, అంతేకాదండి ఈ పెరుగు వడకి కాల్చుకునే వడలు మాత్రం 70% వరకే కాలాలండి. కొంచెం వైట్ కలర్లోనే ఉండాలి. అప్పుడు మనం పెరుగులో వేస్తే లుక్ చాలా బాగుంటుంది. తినడానికి కూడా ఆ పెరుగును లాక్కుని చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, వడలు రెడీ అయినాయండి. ఈ వడను తీసుకెళ్ళి పెరుగులో బాగా మునిగేటట్టుగా పెరుగులో వేసేసుకుందాం.
ఈ వడలన్నీ బాగా మునగాలండి, పెరుగులో మాత్రం బాగా ముంచేసుకోవాలి. పెరుగు బాగా చిక్కగా ఉంది అని మీరు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి, అది మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. నేనైతే మాత్రం నీళ్ళు పోయకుండా వేసాను చూడండి, నాకు ఇలాగే ఇష్టం అండి. ఈ వడ పెరుగులో వేసి బాగా ముంచేసాం కదండి, వీటిని ఒక అరగంట సేపు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పెరుగు అంతా ఇవి పీల్చుకోవాలి. ఈ లోపల మనం తాలింపు వేసేసుకుందాం. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కాస్తంత కరివేపాకు. ఈ తాలింపు రెడీ అయిందండి, తీసుకెళ్ళి మనం పెరుగువాడ మీద వేసేసుకుందాం. సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కోసుకున్న కొత్తిమీర, బూందీ కూడా వేసుకుందామండి. పెరుగు వడకి బూందీ చాలా బాగుంటుంది అన్నమాట. క్యారెట్ కూడా తురుముకుంటే మన పెరుగు వడ రెడీ. అబ్బా సూపర్ అండి, అసలు నోట్లో వేసుకుంటే వెన్నపూసలకు జారిపోతుంది, అంత బాగుంది. ఇలా ముక్క ముక్కని తెంపి పెరుగు మొత్తం దీనికి అయ్యేటట్టుగా ఇలా తీసుకోవాలండి. అబ్బా అంత పొద్దున్నే ఈ పెరుగువాడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానంటే అసలు ఎంత హెల్తీగా తెలుసండి. ఈ మినప్పప్పులో కాల్షియం, ప్రోటీన్స్, ఐరన్ ఇంకా చాలా ఉంటాయండి విటమిన్స్. దానికి తోడు ఈ పెరుగులో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది. అప్పుడు ఈ వడ, ఈ పెరుగు రెండు కలిపితే పెరుగు వడ, ఈ రెండు కలుపుకుని ఇలా ఎంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి. మీరు కూడా ఆలోచించండి. కాబట్టి నేను చేసిన విధంగానే మీరు చక్కగా చేసుకుని ఇలా ఆరోగ్యవంతమైన ఫుడ్ టిఫిన్ కింద, బ్రేక్ఫాస్ట్ కింద చేస్తే ఎంత బాగుంటుందో తెలుసండి. ఈ సమ్మర్లో ఇది తప్పనిసరిగా తినాలి మీరు, ప్రతి ఒక్కళ్ళు కూడా తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అన్ని సమపాళ్ళల్లో కరెక్ట్గా సరిపోయినాయి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అండి. స్పాంజీ లెక్క ఉండి వడ పెరుగు మొత్తాన్ని లోపల పీల్చేసుకుని చాలా మెత్తగా అయిపోయిందనమాట. దాని తోడు బూందీ పలుకులు, ఈ తాలింపు, క్యారెట్ ముక్కలు, సన్నగా తొరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ప్రతి ముక్కకి నోట్లో వెళ్తుంటే నవ్వులేటప్పుడు ఎంత బాగుందో తెలుసండి. అసలు ఆ టేస్ట్ని నేను చెప్పలేను, అంత బాగుందన్నమాట. చక్కగా నానింది పెరుగులో వడ, చక్కగా నాని ఆ పెరుగు మొత్తాన్ని చక్కగా పీల్చుకొని చాలా టేస్ట్గా ఉందన్నమాట. సూపర్ అండి. ఈరోజు పెరుగువడతో మంచి బ్రేక్ఫాస్ట్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా నేను చూపించినట్టుగానే చేసుకుంటే పెరుగువడ ఈ సమ్మర్లో మంచి తినాల్సిన ఫుడ్ కదా, తప్పనిసరిగా మీరు ఇలాగ చేసుకుంటే మంచి ఫుడ్ తినాలనే తృప్తి మీకు కలుగుతుంది. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.